హాయ్ స్వప్న. హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను. ముందుగా నీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నాకు తెలిసి మన ఆఫీస్‌లో ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ నేననైతే ఖచ్చితంగా చెప్తాను ప్రతిసారి కూడా. సో, మరి నీ లైఫ్‌లో నువ్వు చూసిన, ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక సాడెస్ట్ మూమెంట్ చెప్పు. సాడెస్ట్ మూమెంట్స్ అంటే చాలానే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు ఒక రోజు అనేది కేటాయించారు కదా, జాతీయ మహిళా దినోత్సవాన్ని. ఇట్లాంటి ఒక రోజు కేటాయించినందుకు ఎవరు కేటాయించారో కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు గుర్తించారు మమ్మల్ని. మాకు కూడా ఒక డే ఉంటుందని గుర్తించారు. ఎవరికైనా ఇప్పుడు జీతం తీసుకొని పనిచేస్తారు. ఒక ఆడవాళ్ళు మాత్రమే ఎటువంటి జీతం లేకుండా 24 అవర్స్ పనిచేస్తారు. సో అట్లాంటి వాళ్ళకు ఒక డేని కేటాయించారంటే థ్యాంక్ యూ సో మచ్. ఇక నా లైఫ్లో కష్టాలంటే అవి మామూలుగానే అన్నిటినీ ఫేస్ చేసుకుంటూనే వచ్చిన. ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అవన్నీ ఎదుర్కొంటా అని నాకు నమ్మకం ఉండే ఎదుర్కొన్నా నేను. ఓకే. మరి నీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు. సో, మరి వేరే ఆడవాళ్ళకి ఏం చెప్తావు? ఎలా ఉండాలి ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీలో? ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా కష్టం వచ్చిందంటే చాలా చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. అట్లా చేసుకోకుండా ఫస్ట్ అది ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఏ స్టెప్ వేస్తే ఏమవుతుంది అనేది తెలుసుకొని ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో అది చేయకుండా ఫస్ట్ మనల్ని మనం నమ్ముకొని ఏ ఏ ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలియదు కదా మనకు. ఫస్ట్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే తర్వాత దారి అదే దొరుకుతుంది. చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. మీ పేరు? వసుంధర అండి. ఓకే. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి ఉమెన్స్ డే రోజు చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు మన దేశంలో, కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేడీస్ కంటే నవడేస్ యాక్చువల్లీ ఈ మధ్యలో లేడీస్కి ప్రొటెక్షన్ తగ్గిపోయింది నా ఉద్దేశం అయితే. ఇంకా ప్రొటెక్షన్ కావాలంటే లేడీస్కి చాలామంది లేడీస్లో ఇంకోటి అవేర్నెస్ బాగా ఇవ్వాలి. వాట్ ఐ ఫీల్ ఈస్ లేడీస్లో అవేర్నెస్ రావాలి వాళ్ళకి. ఇంకా కూడా స్టిల్ పీపుల్ సమ్ లేడీస్ అండ్ ఉమెన్స్ ఆర్ సఫరింగ్. దే డోంట్ హ్యావ్ ఎనీ సేఫ్టీ. వాట్ ఐ ఫీల్ సేఫ్టీ, there is no safety still. But in previous years when we were at young age also, no woman was come outside and to do work, it was there. But now everything anni ipudu everything has come of any all facilities has come of women is in every field. హ్యావింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. So many opportunities, so many fields they are there and dash they are doing. But still also they need protection. Still protection is very less. That's what I feel. దట్ మీన్స్ ఎవ్రీ ఉమెన్ వుడ్ బి ఇండిపెండెంట్. Independent and at the same time they should have a safe place. హాయ్ అండి. హాయ్ మా. ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ ఆంటీ. మరి యాజ్ ఏ ఉమెన్గా ఇప్పటివరకు చాలా చూసి వచ్చుంటారు. సో మరి మీ లైఫ్లో జరిగిన ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారు? బాధాకరణం అంటే ఇంకా ఏదైనా సరే ఇంకా లేడీస్ మీదే ఉంటుంది కదా ఏదైనా ప్రాబ్లం. కానీ నేను అన్నిట్లో ముందుగానే ఉంటాను. ఏదైనా సరే సమస్యలు ఏదైనా సరే బాధ ఉన్నా సరే హ్యాపీగానే ఉంటాను. మళ్ళీ నేను చేసే ఆఫీస్లో కానీ నాతో పాటు చేసే వాళ్ళు కూడా అంత మంచి హ్యాపీగానే ఉంటాం, అందరం సంతోషంగానే. మా హస్బెండ్ కూడా బాగానే నాకు సహకరిస్తారు. అన్ని సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా మంచి మాట వింటారు. కాకపోతే ఇలాంటి ఆడవాళ్ళు ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే బయట లవర్స్తో కానీ వాటితో కానీ వీటితో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా చేసుకోకూడదు. ఏది ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. మంచి హ్యాపీగా మాట్లాడాలి, పేరెంట్స్తో చెప్పుకోవాలి. ఇంకా బయటకు తిరిగే దగ్గర కూడా ధైర్యంగా ఉండాలి. మగవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మనం ఆలోచించుకొని మాట్లాడాలి. లవ్ చేసినా సరే ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించుకునే ఇది ఉంటేనే చేయాలి. అంతేగాని చనిపోవడం మాత్రం అనేది అది చాలా రాంగు, తప్పు. అలాంటి డిసైడ్స్ని అస్సలు తీసుకోకూడదు. హ్యాపీగా ఉండాలి అందరూ. ఈ ఒక్కరోజే మనల్ని అందరూ మహిళలని చాలా ముందు లాగుతారు. హాయ్ శాన్వి. హాయ్ రా. బాగున్నావా? బాగున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ ఉమెన్గా నీ లైఫ్లో ఏమైనా కష్టాలు ఉన్నాయా? అంటే కష్టాలంటే యాజ్ ఉమెన్గా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కానీ నా లైఫ్లో ఏం ప్రాబ్లం వచ్చినా సరే నాకు సపోర్ట్గా మా డాడీ ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా నిజంగా ఒక సపోర్టివ్ ఫాదర్ ఖచ్చితంగా ఉండాలి. సో నా లైఫ్లో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా డాడీ ప్రతిదీ నేను షేర్ చేసుకుంటా. సో ప్రతిదానికి మా డాడీ సొల్యూషన్ మా డాడీనే. సో ఇంకా అంతే, నాకు ఏ కష్టం వచ్చినా మా డాడీనే ఉంటాడు. ఓకే. ఇప్పుడు విమెన్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక విమెన్గా అన్నీ ఎలా ఫేస్ చేయాలి చెప్పు? ఏ కష్టమైనా కూడా నువ్వు ఫేస్ ఎలా చేసావు, అయితే మిగతా వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి? ఎలా ఫేస్ చేయాలని అంటే ఫస్ట్ ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. దట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అమ్మాయిలకి సేఫ్టీ లేదు.
సో రీసెంట్గానే కోల్కతా డాక్టర్ ఇష్యూ ఇట్లా ప్రతి ప్లేస్లో ప్రతి సిచ్యువేషన్ ఏదో ఒక ప్లేస్లో అమ్మాయిలకి దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి, ఇట్లా హత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఒంటరిగా వెళ్ళేంత ధైర్యం మనకు ఉండాలి. ముందుగా మనం ఏం చేసినా ఏం చేయాలన్నా మనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి. ఇంట్లో కానీ బయట కానీ ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. ఐఎమ్ హ్యాపీ, నాకు మా ఫాదర్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఏం మిస్టేక్స్ నేను చేస్తాను, ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ నేను సపోర్ట్ చేసినా సరే మా డాడీ ప్రతికి నాకు సపోర్ట్ ఉన్నాడు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ ఎ ఉమెన్. మా డాడీకి ఒక మంచి డాటర్ అవుదాం అనుకుంటున్నాను అంతే. ఇంకా ప్రతి ఉమెన్కి కూడా ఏం చెప్తా అంటే ధైర్యంగా ఉండండి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే అక్కడనే బోల్తా పడిపోకుండా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. అన్ని దారులు మూసుకుని ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రెజెంట్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. సో ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అంతే. ఫైనల్గా నీ ఇన్స్పిరేషనల్ ఉమెన్ అంటే ఎవరు చెప్తావు? మా మమ్మీ అంతే ఇన్స్పిరేషన్. మొత్తం చాలా హ్యాపీ ఉంటుంది, మా హ్యాపీనెస్ చాలా అనుకుంటుంది. ఇంకా ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మనే. చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి కష్టాలు చాలా ఫేస్ చేస్తూ వచ్చింది. సో మా అమ్మనే. అంటే కష్టాలు అంటే మా డాడీతో హ్యాపీగానే ఉంది, చిన్నవి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కామన్ అయిపోద్ది ఈ ఒక్కరోజు ఉమెన్స్ డే అని అంటారు. కానీ మనకి మేము అంటే లేడీస్ అంటే కూడా వీళ్ళు కూడా అన్నిట్లో ఉండాలి, వీళ్ళని కూడా మనం అన్నీ చూసుకోవాలి, మంచిగా హ్యాపీగా చేయాలి అన్న ఫీలింగ్ అందరిలో రావాలి. మగవాళ్ళు ఎక్కువ రావాలి. మనం కూడా అలానే మన ధైర్యంగా మనం మాట్లాడాలి ఏ విషయంలో అయినా. చాలా బాగా చెప్పారు. అసలు ఏం అడగకపోయినా సరే మొత్తం కంటిన్యూస్గా చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ అలాగే మాకు ఎప్పుడు కావాలన్నా ఒక మంచి ఫుడ్ లేదంటే టైంకి టీలు ఇవ్వడం కానీ చాలా బాగా మేమైతే హ్యాపీ ఫీల్ అవుతాం మీ చేత ఏం తిన్నా సరే. నేను ఆఫీస్లో ఉన్న అందరు నా ఫ్యామిలీ లాగానే, పిల్లలు కూడా లేడీస్ కూడా హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫుడ్ సరిగా ఉన్నా లేకపోయినా నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటా. అలా బిఎస్ఆర్ నాకు అలవాటు చేశారు. చాలా గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. మరి ఈ మహిళా దినోత్సవ రోజు మీ జీవితంలో మీరు చూసిన కష్టాలు ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? ఏం చేసుకోమంటారు చెప్పండి మేడం. మీ జీవితంలో మీకు బాధ కలిగించిన రోజులు? చాలా బాధలు ఉన్నాయండి, చాలా కష్టాలు పడి ఉన్నానండి. ఇప్పుడు ఏదో కొంచెం హ్యాపీగా బతుకుతున్నానండి, ఒంటరి బతుకుతున్నానండి. మా అమ్మ చిన్న అమ్మాయిని ఎట్టుకుంది, కొంచెం బాగా ఇదిగా ఉండేలాగా కొంచెం పైకి లేచేలాగా కోరుకుంటున్నానండి దేవుడి దయ వల్ల. అంటే ఏం చేస్తుంటారు మీ చిన్నమ్మాయి? చిన్నమ్మాయి ఇంట్లోనే ఉంటుందండి, ప్రస్తుతానికి ఏదైనా ఉంటే చేసుకుందామని చూస్తుందండి. మరి మీ జీవితంలో కష్టాలు చూసాను అన్నారు కదా, మరి ప్రెసెంట్ చాలా మంది ఆడవాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా చెప్తారా మీ జీవితం నుంచి? చెప్తున్నానండి చాలామందికి బాగా ఉండాలా, బాగా మంచిగా తిరగాలని చెప్తానండి. అదే జాగ్రత్తగా ఉండాలి, ఏటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బతకాలి అని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకులాగా ధైర్యంగా ఉండాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీలాగే ధైర్యంగా అందరూ ఉండాలి, అందరూ ఉండాలి, నాలాగే బతకాలి. ఒంటరి మహిళలు ఎంతోమంది బాధపడుతున్నారు, చాలా కష్టాలతోటి ఎన్నో సమస్యలతోటి కూడా ఉంటున్నారండి. నేను ఎంతోమందిని చూసుకొచ్చానండి. మీ హస్బెండ్ ఏంటి కష్టాలు అన్నారు? మా హస్బెండ్ అంటే ఇంకొక ఆమెతో అక్రమైన సామాను ఉండి అమీర్పేటలోనే ఉంటున్నాడండి. ఎన్నాళ్ళైతే బాగానే చూసుకుంటూపోయాడండి. ఆవిడ పరిచయం ఆమెను కాంచి నన్ను చూసుకోవడం మానేసి, నా పిల్లలను చూసుకోవడం మానేసి ఒంటరిగా అక్కడ ఉంటున్నాడండి ఆమెతోటి. నేను ఒకరిదాన్నే మా అమ్మాయి నేను ఉంటున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముందు ఒకరిదాన్నే ఉండిద్దాన్ని. మళ్ళీ మా అల్లుడు ఇద్దరు గొడవాడుకుంటే మళ్ళీ మా అమ్మాయి నా దగ్గరకు వచ్చిందండి. మొన్న తీసుకెళ్ళాను కానండి ఆ సమస్య సెట్ అవ్వలేదండి. మళ్ళీ నాకు కూడా వచ్చిందండి. అది నిజంగానే మీ జీవితం కోసం చెప్పుకుంటే చాలా మంది ఆడవాళ్ళకు కూడా ఒంటరిగా ఉన్న మహిళలకి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అది థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రియాంక. Hi, హౌ ఆర్ యూ? fine. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. Happy Women's Day too. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లో ఒక హార్డెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హార్డెస్ట్ మూమెంట్ అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో దేనికి భయపడితే ముందుకైతే వెళ్ళలేము. సో నా లైఫ్లో హార్డెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను బయటకు వచ్చి ఇట్లా ఇండిపెండెంట్గా నేను వర్క్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో అలానే ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఎమోషనల్లీ మెంటల్లీ చాలా వీక్ ఉంటారు. అట్లాంటి అమ్మాయిలు స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడకూడదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా మనం ఇప్పుడున్న సమాజంలో ఏంటని అంటే ఎక్కడ చూసినా కూడా భయపడుతూ ఉంటారు అమ్మాయిలు. సో అట్లా ఉండకూడదు. సో దేనికైనా సరే స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఏదైనా ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా మనం ఎదుర్కోవాలి అంతే. భయపడితే ఎక్కడికి వెళ్ళలేం, అక్కడతోనే స్టాప్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? Rashika. వాట్స్ యువర్ నేమ్? Shakti. Deepalakshmi.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. Happy Women's Day. Happy Women's Day. Thank you. Okay, on this Women's Day, tell me any few lines about women's. Yeah, women need to be very strong and independent. They should not depend on any others. Same as they need to be independent, not dependent of any others else. Very strong and self-determinant. In present generation, it is very difficult to get safety for women, right? Women should be caring and patient. Thank you so much. Anyways, happy Women's Day. Happy Women's Day. Thank you. What's your name? Swati. మీ పేరు? Navya. Okay, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. Happy Women's Day. థ్యాంక్ యూ సో మచ్. మరి యాజ్ ఎ ఉమెన్గా ప్రెసెంట్ ఉన్న ఉమెన్స్కి ఏం చెప్తారు? Be independent. అంటే ఎవరిని లైక్ డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్ ఉండండి. ఎవరిని ట్రస్ట్ చేయకండి. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, కనీసం అంటే ఎక్కువ బాయ్స్ని నమ్మొద్దు అంతే. ఎంత సొంత వాళ్ళైనా ట్రస్ట్ చేయొద్దు, కొంచెం సేఫ్ ఉండాలి వాళ్ళు. జనరేషన్లో చూస్తే కాబట్టి సేఫ్ ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్ కావ్య, హాయ్ అండి. బాగున్నావా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఒక ఉమెన్కి ఒక మెసేజ్ ఏదైనా ఇవ్వాలంటే ఏం చెప్తావు? స్ట్రాంగ్ ఉండాలి, అంటే ఏదైనా తట్టుకునేలాగా. నీ లైఫ్లో ఏమన్నా మూమెంట్ ఉందా అలా? నా దాంట్లో అంటే నేను వర్కింగ్ ఉమెన్ని, జస్ట్ వర్క్ చేసుకోవాలి, ఏదైనా ఫేస్ చేసేలా ఉండాలి అంతే.